నేను ఎప్పుడూ కూడా మత్స్యకారులు మభ్య పెట్టాలని గాని, మత్స్యకారులు మోసం చేయాలని గాని, మత్స్యకారుల వల్ల లాభపడాలని గాని ఏ రోజు కూడా నా మైండ్ లో కాదు కదా, నా నరంలో కూడా ఒక్కసారి కూడా ఆలోచన కూడా రాదు. చేపలు ఎందుకు చచ్చిపోతున్నాయి అంటే 12 సంవత్సరాలుగా పైప్ లైన్ వేసిన తర్వాత దాని మెయింటెనెన్స్ లేక ఈ రోజు వరకు అది పాడయ్యి ఏదైతే పొల్యూటెడ్ వాటర్ ఉందో అది సముద్రంలో కలుస్తుంది. దీని వల్ల మత్స్యకారులు ఇబ్బంది పడతారు. అంటే నేను ఏదో రాజకీయాలు మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు, చాలా ప్యూర్ గా మాట్లాడుతున్నా. నేను ఆ పిల్లోడిని మొన్న కుర్రోడిని వెళ్ళి చూసి వచ్చేసరికి నిజంగా కడుపు తెరుక్కుపోయింది. 13 సంవత్సరాల పిల్లోడు కిడ్నీలు వ్యాధి ఏంటమ్మా, అలాంటి 15 సంవత్సరాల కుర్రోడు కూడా కిడ్నీస్ పోతున్నాయి. నేను ఏమంటానంటే ఈ విషయంలోని కొంచెం రాజకీయాలన్నీ పక్కన పెట్టి పోరాటం కనుక చేయకపోతే గ్రామస్తులతో పాటు అందరి నెక్స్ట్ జనరేషన్ ఇబ్బంది పడతారు. చెప్తున్నారు జనరేషన్ ఇబ్బంది పడతారు. ఇంక అనకూడదు కానీ రాజీపేట గ్రామం ఒకనొకప్పుడు ఉండేది అని అనుకోవడం తప్పించి ఎవరు ఉండరు. క్యాన్సర్ వస్తుంది, కిడ్నీస్ పోతాయి, లివర్ పోతుంది, ఊపిరితిత్తులు పోతాయి, వదిలిన గ్యాస్ కి ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు అక్కడ ఉన్నవాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి బినామీ. నేను డైరెక్ట్ గా మాట్లాడతాను, నాకేం భయం లేదు. జగన్మోహన్ రెడ్డి బినామీ పెద్ద మనిషి ధైర్యంగా ఉంటారు. లేకపోతే సంవత్సరం పాటు మత్స్యకారులందరూ కూడా ఇక్కడ ధర్నా చేస్తా ఉంటే ఒకడైనా వచ్చి స్పందించాలి కదా. పైప్ లైన్ వేయడానికి మీరేమైనా గ్రామస్తులను పర్మిషన్ ఇచ్చారా? తీర్మానం ఇచ్చారా? వితౌట్ పంచాయతీ తీర్మానం, వితౌట్ పబ్లిక్ హియరింగ్ పైప్ లైన్ వేసే ప్రసక్తి లేదు. ఎవడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి కూర్చున్నా కూడా పైప్ లైన్ వేయలేడు మీ సహకారం లేకపోతే. దానికి మీరందరూ ముందు కట్టుబడి ఉండండి. 365 రోజులు చేసామా, 400 రోజులు చేసామా ధర్నా కాదు. ఆ విషయంలో మీరందరూ కట్టుబడిగా ఉంటేనే మనకి డెలిబరేట్ గా తప్పు చేస్తూ కూడా వాళ్ళు బయటకి ఏమి కనిపించకుండా చూడండి ఎలా నుంచున్నారు. ప్యూర్లు ఏమనంటే మేము డబ్బుతో కొంటాం, అదే ధైర్యం. ప్రాణాలు కొనగలరా డబ్బుతో కొని అదే ప్రాణాలు కొనమనండి. ఇక్కడ ఎనీ టైం మీరు ఎవరు రాజేపేట నుంచి నాకు ఒక చిన్న ఫోన్ కాల్ చేసినా నేను డెఫినెట్గా ఇక్కడికి వచ్చి కూర్చుంటాను. ఓకేనా?